హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. గృహ నిర్మాణ విషయంలో గృహారంభ పూజ చేసి గృహప్రవేశం దాకా వెళ్ళాం. అయితే పూర్వం ఎలా చేసేవాళ్ళంటే గృహారంభానికి 6 అడుగుల మట్టి తీసేసి అందులో ఎక్కడో వరవలో ఉండేటటువంటి మట్టిని పూడ్చి మట్టిని నింపి ఆ విధంగా చేసేవాడు. సరే, అది తర్వాత చర్చించుకుందాం. ఆ మట్టి ఎలా చేయాలి, అసలు ఆ భూమి మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది తర్వాత చూద్దాం. మనకు ఈ స్థలం కొంటే మనకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది కూడా తర్వాత చర్చించుకుందాం. ఇప్పుడు గృహప్రవేశ విధానం. ఇల్లంతా కట్టేసినాము, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక ఇల్లంతా కూడా లోపల ఏ వస్తువు లేకుండా మొత్తం శుద్ధిగా ఉండిపోవాలి. ఉండిన తర్వాత ఆ ఆవు పచ్చితం తెచ్చి ఇంట్లో చల్లాలి. చల్లిన తర్వాత పసుపు నీళ్ళు కూడా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత సూర్యోదయానికి ముందే అంటే ప్రాతకాలంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క గృహప్రవేశ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నం ప్రకారము ఈ లగ్నం కూడా ఎవరైతే ఇల్లు కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన యొక్క వ్యక్తి యొక్క నామనక్షత్రం కానీ జన్మ నక్షత్రానికి సరిపడా తారాబలం పెట్టుకోవాలి. ఆ తారాబలం రోజే గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశానికి కూడా లగ్నం కూడా చతుర్థ, అష్టమ, ద్వాదశ ఈ స్థానాలు శుద్ధిగా ఉండాలి. లగ్న బలం బాగుండాలి. ఇక మంచిగా ఉండాలంటే స్థిర లగ్నం ఉండాలి. అలా ఉంటే గృహప్రవేశానికి అనుకూలమైన లగ్నం అంటారు. ఇలా శుద్ధి చేసిన తర్వాత మనం లగ్నం రోజు వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలో గృహప్రవేశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట గృహప్రవేశానికి కూష్మాండ దేవతను పూజ చేసి కూష్మాండాన్ని బద్దలు చేసి కుడి సైడు ఎడమ చేతిలో ఉండేది, ఎడమ సైడు కుడి చేతిలో ఉండేది ఆ యొక్క కూష్మాండం యొక్క బద్దల్ని పెట్టి అందులో పసుపు కుంకుమ వేసి కాళ్ళు కడుక్కుంటారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత కూష్మాండ దేవతకి పూజ చేయాలి. మొదట కాళ్ళు కడుక్కున్న తర్వాత గృహప్రవేశం చేయాలి. ఏ విధంగా చేయాలి? మొట్టమొదట సకల దేవతల నివాసం ఉండేటటువంటి గోమాతని లోపల ప్రవేశపెట్టాలి. గోమాతను ప్రవేశపెట్టేటప్పుడు గోమాతతో పాటు ఉండేటటువంటి కాపలాదారు ఉంటాడు, అతన్ని పంపకూడదు. గోమాతను మాత్రమే లోపలికి ప్రవేశపెట్టాలి. 2 అడుగులు వేస్తే కూడా చాలు, లోపలికి పంపించేస్తే అదే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యజమాని భార్య, తర్వాత పిల్లలు అందరూ రెడీ అయిపోయి కుడికాలతో గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశం చేసినప్పుడు నూతన వస్త్రధారణ, యజమాని భార్య పిల్లలందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి యజమాని భార్య మాత్రము పుష్పమాల అలంకరణ చేసుకుని చేతిలో ఒక ప్లేట్లో యజమాని భార్య ఇంకో ప్లేట్లో ఒక బియ్యం పోసుకొని ఆ బియ్యంలో స్వామివారి ఫోటో, మీకు ఇష్టమైన దేవుణ్ణి అంటే ఇంటి దేవుణ్ణి, తర్వాత వినాయకుడిని వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక ప్లేటు, దానికి పూలు మాలలు అన్నీ రెడీ చేసుకొని ఇంకో ప్లేట్లో వారి శ్రీమతి, ఇంకో ప్లేట్లో ఏమేమి బియ్యము ఒక బౌల్, బియ్యంలో బియ్యం ఒక బౌలు, ఆ తర్వాత కందిపప్పు కానీ ఏదైనా ధాన్యం పప్పులు ఒక బౌలు, ధాన్యం బియ్యం లేకపోతే గోధుమ లాంటివి ధాన్యం కూడా, ఎందుకంటే రవిచంద్రుడికి సంబంధించినట్టు కాబట్టి గోధుమ ధాన్యం కూడా వేసుకోవచ్చు. ధాన్యము, పప్పు, తర్వాత ఒక బౌల్లో ధనం, చిల్లర, రూపాయి నాణ్యాలు కానీ ₹2 నాణ్యాలు కానీ ఒక బౌల్, ఇంకొక బౌల్లో పసుపు కుంకాలు, ఆ తర్వాత ఇంకొక బౌల్లో చింతపండు, ఇంకొక బౌల్లో సున్నం. ఇవన్నీ లక్ష్మీకరమైనటువంటి విషయాలు కాబట్టి అవన్నీ బౌల్స్లో పెట్టుకొని ఆమె కూడా రెడీ అయిపోవాలి. ఆ తర్వాత లగ్నం ప్రకారం కుడికాలు ముందు పెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. ఆ తర్వాత ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డతో మంచినీళ్ళ బిందె, ఒక బిందె కొత్త బిందెతోనే తీసుకొని ఆమె కూడా ప్రవేశిస్తారు. ఆ తర్వాత అందరూ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అది పూజా మందిరంలో ఆ విగ్రహాన్ని, అదే ఆ ఫోటోని, లేదా ఆ విగ్రహాలను, ఆ దీపము పాత ఇంటి నుంచి కొత్త ఇంటి వరకు ఆ దీపం తీసుకురావాలి. లేదంటే ఇక్కడే గుమ్మం దగ్గరే మనం దీపాన్ని వెలిగించి లోపలికి పోతుంది. దీపంతో కూడా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ స్వామి మందిరం ఉంటుంది, పూజా మందిరంలో ఆ ప్లేట్లు పెట్టేసి ఆ తర్వాత అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రము ఎలా చేయాలి? స్టవ్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని వస్తువులు లోపలికి తెచ్చిపెట్టుకొని సిలిండరు, గ్యాస్ స్టవ్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం ఎలా చేయాలి? స్టవ్ అంటే మామూలుగా లైటర్ వెలిగిస్తాం, అలా వెలిగించకూడదు. ఎప్పుడు కానీ ఆ ఆగ్నేయం పక్క ఉన్నటువంటి ఆ లాస్ట్ బర్నర్, ఆ బర్నర్ దగ్గర కర్పూరం బిళ్ళలు పెట్టి ఒక 3-4 కర్పూరం బిళ్ళలు పెట్టి ఇక్కడ స్వామి దగ్గర ఉన్నటువంటి దీపం దగ్గర ఒక అగరబత్తీలు తీసుకొని అక్కడ వెలిగించుకొని దాన్ని తీసుకుపోయి అక్కడ ఆ కర్పూరం బిళ్ళలకి వెలిగించాలి. వెలిగించిన తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి. ఆన్ చేస్తే అక్కడ అగ్నిహోత్రం జరిగినట్టు అవుతుంది. స్వామి అక్కడి దగ్గరుండి పాలు పొంగిస్తాడు, పాలు పొంగిస్తాడు. పాలు ఈశాన్యంలో పొంగితే చాలా మంచిది. ఆల్రెడీ
ఈశాన్యం డౌన్ ఉంటుంది కాబట్టి ఆ బండ కూడా ఈశాన్యం డౌన్ ఉంటుంది కాబట్టి ఈశాన్యంలోనే పొంగుతుంది. ఆ తర్వాత విషయం. సో ఆ విధంగా పాలు పొంగించిన తర్వాత ఆ పాలని స్వామి సన్నిధిలో పెట్టాలి ప్రసాదంగా. ఆ తర్వాత మిగిలిన పాలు కొన్ని పాలు తీసుకొని చక్కెర పొంగల్ తయారు చేయాలి. ఇంకా కొన్ని పాలు మిగిలితే అందరూ తీసుకోవచ్చు. పాలు కానీ తీసుకోవచ్చు, సేవించవచ్చు, లేదంటే కాఫీ టీలు కానీ సేవించవచ్చు. అయితే మొత్తం మీద స్వామికి ప్రసాదంగా పెట్టాలి. ఆ తర్వాత చక్కెర పొంగల్ రెడీ చేసి పెట్టాలి. ఆ తర్వాత పూజలో స్టార్ట్ అవుతుంది. స్వామి మన పౌరోహితుడు ఏం చేస్తాడంటే వినాయక పూజ స్టార్ట్ చేస్తాడు. వినాయక పూజ అయిన తర్వాత వాస్తు పూజ చేస్తాడు. వాస్తు పూజ అయిన తర్వాత నవగ్రహ మండపారాధన ఏర్పాటు చేస్తాడు. నవగ్రహ మండపారాధన అయిన తర్వాత హోమం ఏర్పాటు చేస్తాడు. హోమంలో గణపతిని ఆవాహన చేసుకుంటారు. గణపతి అష్టోత్తరాలు చదువుకుంటారు. అలాగే వాస్తు పురుషుని ఆవాహన చేసుకొని వాస్తు పురుషుని దీనికి ముందుగా పుణ్యావచనం కూడా చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క నవగ్రహ హోమం కూడా అందులోనే ఒకే హోమంలోనే ఇవన్నీ విడివిడిగా మంత్రోచ్చారణతో హోమం ఏర్పాటు చేసుకుంటారు. హోమం అయిన తర్వాత ఇంటి కళ్యాణం ఉంటే ఇంటి కళ్యాణం తర్వాత వ్రతం సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఇంటి కళ్యాణం లేదనుకోండి సత్యనారాయణ వ్రతమే చేసుకుంటారు. లేదు మాకు సత్యనారాయణ వ్రతం అచ్చిరాదు అనుకునే వాళ్ళు ఇంటి కళ్యాణం చేసుకుంటారు. రెండూ లేదు అనుకుంటే కూడా తర్వాత విషయం అది వాళ్ళ సాంప్రదాయం బట్టి. సో ఈ విధంగా గృహప్రవేశం చేసిన తర్వాత ఇక క్యాటరింగ్ నుంచి తెచ్చుకుంటారో లేకపోతే వంట చేయిస్తారో తెలియదు, కానీ ఆ వాటిని కూడా ప్రసాదాల్లాగా విడివిడిగా బౌల్స్లో తెచ్చిపెట్టి స్వామికి నివేదన చేసి ఈ బౌల్స్లో స్వామికి నివేదన చేసిన బౌల్స్ని కూడా ఆ యొక్క వాటిల్లో కలిపేసి అప్పుడు అందరికీ మనము గృహప్రవేశం చేసినటువంటి దేవత యొక్క పూజకి సంబంధించినటువంటి ప్రసాదం పంచినట్టు అవుతుంది. అందరూ భోజనం ఏర్పాటు చేసుకోవచ్చు. భోజనాలు చేసిన తర్వాత చేసేటప్పుడు ఇంటి వాళ్ళు కింద కూర్చొని భోజనం చేయడం శుభకరం. ఈ రోజుల్లో అంతా బఫే సిస్టమ్స్, ఆకులు పెట్టుకుని నిలబడుకొని తినేస్తుంటారు, లేకపోతే బెంచీలు వేసి బెంచీల మీద కూర్చుంటారు. అలా కాదు, నూతన గృహంలో నేల మీద కూర్చొని అంటే కింద చాపలు గీపులు వేసుకొని అక్కడ నేల మీద అరిటాకులు లేకపోతే మోదుగా ఆకులు తెప్పించుకొని వాటి మీద భోజనం చేయడం శుభకరం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు దారి వెళ్తారు, ఉంటారు, బంధువులు ఇంటే ఉంటారు. రెండవ రోజు కూడా ఆ రోజు రాత్రి ఆ ఇంట్లోనే నిద్రించాలి. ఇక రెండవ రోజు రాత్రి ఉదయాన్నే మళ్ళా పూజా పురస్కారాలు చేసి మళ్ళా ప్రసాదం నైవేద్యం పెట్టి స్వామికి నైవేద్యం చేసి మళ్ళీ రెండో రోజు కూడా అక్కడ భోజనం చేసుకొని రెండో రోజు కూడా అక్కడ నిద్రించాలి ద్వితీయ విఘ్నం లేకుండా. ఈ విధంగా చేసిన తర్వాత గృహప్రవేశం సంపూర్తి అయినట్లు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.